హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మన గుంటూరులో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయిందండి. నయాగరా ఫాల్స్, నయాగరా వాటర్ ఫాల్స్ తోటి చాలా అందంగా డెకరేట్ అయిపోయింది. మన సమ్మర్ హాలిడేస్కి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగున్నాయి. లోపల ఎంట్రన్సే చాలా చాలా బాగుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి 100 రూపీస్ ఈచ్ వన్. ఇలా లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్ళగానే నయాగరా వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇదంతా బయట గుంట గ్రౌండ్స్ అన్నమాట. నార్త్ సెంటర్ గుంట గ్రౌండ్స్ లో గుంటూరులో ఈవినింగ్ 6 to 11 అన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్. అక్కడ టికెట్ తీసుకుంటారు. మనం తీసుకున్న టికెట్ వాళ్ళకి చూపించాలి. ఎంట్రన్స్ లోపలికి రాగానే ఇలాగ మనకి కలర్ఫుల్ గా వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. నేను ఇదంతా సెట్టింగ్ అనుకున్నాను, ఒరిజినల్ అనుకోలేదన్నమాట. నిజంగానే వాటర్ వస్తున్నాయి. చాలా చాలా బాగుంది ఎగ్జిబిషన్. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యింది అంటే అసలు మామూలుగా ఉండదన్నమాట గుంటూరులో. ఇంకా కొన్ని కొన్ని షాప్స్ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు, కొన్ని వరకు ఓపెన్ అయిందన్నమాట. నయాగరా ఫాల్స్ వాటర్ ఫాల్స్ అనేది చాలా 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 బాగుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు అయితే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా డాన్స్లు వేస్తున్నారు అనమాట. అక్కడ మనకి లైట్స్ పెట్టి లైటింగ్ అంతా మనకి మారుతూ అక్కడ మంచి మంచి సాంగ్స్ పెట్టారనమాట. పిల్లలు పెద్దవాళ్ళు అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్లేస్. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఎగ్జిబిషన్ అంటేనే మనకి చాలా బాగుంటది కదా, తప్పకుండా వెళ్తాం కదా సమ్మర్ హాలిడేస్ లో. మేము ముందుగానే వెళ్ళొచ్చేసాం అనమాట. అక్కడి నుంచి లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇటువైపు అంతా స్టార్టింగ్ లో మనకి బట్టల షాపులు ఇంకా అరేంజ్మెంట్స్ కొన్ని చేస్తున్నారు. ఇంకా లేడీస్ ఐటమ్స్ కి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కోటి చూపిస్తాను, చూసేయండి. ఇవన్నీ కూడా స్టార్టింగ్ లో లేడీస్ ఐటమ్స్ అన్నమాట. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే అనిపించాయి నాకు. 50 రూపీస్, 20 రూపీస్. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఇయర్ రింగ్స్, కొత్త కొత్త మోడల్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ట్రై చేసే వాళ్ళకి చాలా మంచి కలెక్షన్ ఉందని చెప్పొచ్చు. చాలా బాగుంది. అంతేకాకుండా పిల్లలకైతే మన మా మదర్ ఫాదర్ డబ్బులన్నీ ఖాళీ చేసేయచ్చు అనమాట. పర్స్ ఖాళీ అన్నమాట. అన్ని గేమ్ ఐటమ్స్ పెట్టారు చిన్న పిల్లలకి. చాలా చాలా బాగుంది. జాగ్రత్త, మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు మీ పర్సు ఖాళీగా అవ్వడం ఖాయం అన్నమాట. అన్ని గేమ్స్ పెట్టారు లోపల. మీకు వీడియోలో చూపిస్తాను, చక్కగా చూడండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలాక్స్ ట్రెండీ. ఎగ్జిబిషన్ అంటే మనకు గుర్తొచ్చేది డ్రెస్సెస్, మోడర్న్ హ్యాండ్ బ్యాగ్స్, క్లిప్స్, ఇవే కదా. కలంకారీ టాప్స్ కూడా మనకి సేల్ చేస్తున్నారు. మాడుగుల హల్వా అని ఒక స్టాల్ పెట్టారు. మనకి తినే మామిడికాయ ఉంటది కదా, అవి కట్ చేసి ఇస్తున్నారు. నెక్స్ట్ చాక్లెట్ కేక్, ఇలాంటి వెరైటీస్, మొక్కజొన్న, కార్న్, ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా చాలా ఉన్నాయి. మీ పర్సు ఖాళీ అని చెప్పాను కదా, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మా బాబు బుక్స్ కి సంబంధించినవి అవన్నీ ఉంటే స్కెచెస్ ఇవన్నీ చూస్తున్నాడు. అన్నీ మనకు ఉన్నవే అయినా సరే ఏదో ఒకటి కొంటాం కదా ఎగ్జిబిషన్కి వెళ్తే.
పిల్లలవైతే చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా చాలా గేమ్స్ పెట్టారు. ఈ స్టాల్లో అయితే బయట కప్స్, జాడీలు చాలా బాగున్నాయి వెరైటీస్. నాకు చాలా బాగా నచ్చినాయి. జాడీలు అయితే 150కి 2 అంట. కప్స్ అయితే 100కి 6 కప్స్, 100కి 3 కప్స్ అట్లా ఉన్నాయి అన్నమాట. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి చూసారా, మనం మసాలాలు, అల్లం అలాంటివి దంచుకుని టీలో వేసుకుంటాం కదా, ఇవి కూడా కాస్ట్ రీజనబుల్ గానే అనిపించినాయి. నేను చూసింది స్టార్టింగ్ అయితే 180 రూపీస్ అట్లా ఉన్నాయి అన్నమాట. ఇంకా స్టీల్ సామానం అన్ని చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి అనిపించింది. నేను బాండీలు, తాలింపు వేసుకోవడానికి ఇవి చూసాను అన్నమాట. నీట్ గానే ఉన్నాయి, బాగుంది. కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది. ఇవన్నీ ఇంకా ప్లాస్టిక్, స్టీలు వాటికి సంబంధించినవి అన్నమాట. మొత్తం వాటర్ బాటిల్స్, గిఫ్ట్ ఐటమ్స్. ఇక్కడ ఏవో పాములు ఉన్నాయన్నమాట, పాముల బొమ్మలు. మా వాడు దానితోటి భయపెట్టాడు నన్ను కాసేపు. బల్లి, పాము ఇట్లాంటివన్నీ బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. అది ఈ స్టాల్లో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇంకా కొన్ని స్టాల్స్ ఓపెన్ చేయలేదన్నమాట. ఇప్పుడే కదా 2 days అయిందంతే. ఇక్కడ కలంకారీ టాప్స్ అమ్ముతున్నారు. 500 చెప్పారు. 3XL సైజ్ అడిగితే ఏం సమాధానం చెప్పలేదు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. పచ్చి మామిడికాయ మనకి కట్ చేసి ఉప్పు కారం వేస్తారు కదా, ఇవి కూడా ఉన్నాయి అన్నమాట. చాలా నోరు ఊరిపోయింది నాకు. ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్, మనకి జ్యువెలరీ కలెక్షన్, ఇయర్ రింగ్స్ కలెక్షన్, క్లిప్స్. ఈ షాప్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్. మనకి పార్టీ వేర్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. చాలా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి ప్రైజెస్ ప్రస్తుతానికైతే. మరి ముందు ముందు మనకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ పెరగచ్చు. ఇంకొకటి, మనకి గ్యాస్ ఇబ్బంది ఉంది కదా, అందుకని మనకి ఫుడ్ ఐటమ్స్ పెద్ద స్టాల్ లాగా ఓపెన్ చేసి పెడతారా కదా. మంచూరియా, నూడిల్స్, పానీపూరి ఇట్లాంటి స్టాల్ ఓపెన్ చేసి లేదనమాట. మిగతావి అన్నీ ఉన్నాయి అన్నమాట. మిర్చి బజ్జీ, అప్పడం. ఎగ్జిబిషన్ అంటేనే మనం పెద్ద అప్పడం తింటాం కదా, ఆ అప్పడము, బజ్జీలు అలాంటివి ఉన్నాయి. మాక్టైల్స్ ఉన్నాయి, సమ్మర్ కాబట్టి. ఇదిగో మాడుగుల హల్వా అని ఒక స్టాల్ పెట్టారు. ఇప్పుడిప్పుడే కొన్ని స్టాల్స్ ఓపెన్ చేస్తున్నారు. గేమ్స్ అయితే మొత్తం అన్ని ఉన్నాయి అన్నమాట. ఇది షూటింగ్. నెక్స్ట్ బాల్స్ వేస్తే మనకి గిఫ్ట్స్ ఇస్తారు కదా, అది. నెక్స్ట్ గ్లాసుల్ని బాల్ తో కొడతారు కదా, ఇది కొత్త ఐటమ్ కనిపించింది నాకు ఈసారి ఎగ్జిబిషన్ లో, ఎప్పుడూ లేదనమాట. ఇవన్నీ వరుసగా గేమ్ జోన్స్ అన్నమాట. గ్లాస్ ని బాల్ తో కొట్టాలి కదా. నెక్స్ట్ రింగ్ వేసి మనకి ఏ ఐటమ్ మీద రింగ్ వేస్తే ఆ ఐటమ్ వస్తుంది. నెక్స్ట్ బాల్స్, 6 బాల్స్ ఇస్తారు కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఎగ్జిబిషన్ అంటేనే ఇవన్నీ ఉంటాయి కదా. సమ్మర్ కి దుమ్ము దులిపేస్తారనమాట మన దగ్గర నుంచి. చాలా జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలతో వెళ్ళినప్పుడు. గేమ్స్ అయితే అసలు చెప్పానుగా మీకు, స్టాల్ ఓపెన్ చేయలేదని. మేబీ గ్యాస్ ప్రాబ్లం వల్ల ఎక్కువ జనం ఉంటే ఓపెన్ చేస్తారేమో. సండేస్ అయితే కొంచెం ఉంటారేమో. ఓకే, బానే ఉన్నారు జనం అయితే. ఇంకా కొన్ని ఓపెన్ చేయలేదు. గేమ్స్ మాత్రం చాలా వెరైటీస్. పిల్లలకి 10 years లో పిల్లలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట ఎగ్జిబిషన్ ఈసారి. మన గుంట గ్రౌండ్స్ నయాగరా వాటర్ ఫాల్స్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ చాలా చాలా బాగుంది ఈసారి. గేమ్స్ అయితే అదరహో అన్నమాట. అంత బాగున్నాయి. వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి బాగా. ఇదివరకు ఎప్పుడు లేను అన్నమాట. మిక్చర్ మసాలా ఇట్లాంటివి ఉన్నవి, చికెన్ ఐటమ్స్ ఉన్నాయి. నాకు గేమ్స్ కూడా కొత్తవి కనిపించినాయి. జైంట్ వీల్ అయితే ఖాళీగా ఉంది, ఎవరు పెద్దగా లేరు, జనాలు తక్కువే ఉన్నారు. ఇదైతే నార్మల్ ఎప్పుడు ఉంటది కదా, ట్రైన్ ఉంది. ట్రైన్ కూడా ఎప్పుడు ఉంటది. మిగతా చాలా ఇలా ఉన్నారనమాట జనాలైతే. ప్రస్తుతానికి 2 days అయిందంతే ఓపెన్ చేసి. మేము సాటర్డే వెళ్ళాము. సాటర్డే అంటే మేబీ 18th ఆర్ 18th అది. ఇంకా అంతా చూసి వచ్చేస్తుంటే ఇంకా జనాలు మొత్తం పెరిగిపోయారు అనమాట. నయాగరా ఫాల్స్ దగ్గర ఇంకా జనం ఎక్కువ పెరిగిపోయారు. ఫొటోస్, వీడియోస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వాటర్ ఫాల్స్ ని మాత్రం. సమ్మర్ కదా, చాలా బాగుంది. తప్పకుండా వెళ్ళండి.